నీకేం కాదమ్మా, మేమంతా ఉన్నాం కదా, టెన్షన్ పడకు. ఓకే? మీరు టెన్షన్ అవ్వకండి. అనుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి. అభి వచ్చేశాడు. ఆయన అఖిల్ ఇంకా ఇంటికి రాలేదేంటి? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు. ఏమై ఉంటుంది? ఏం చేస్తున్నావే? నిద్ర వస్తుందా ఆంటీ? పడుకుంటున్నాను. అఖిల్ రాకుండానే నిద్రపోతావా? తను ఎప్పుడు వస్తాడో ఏమో. అప్పటి వరకు మేల్కోవడం నా వల్ల కాదు. అలా అనకూడదే. ఇదిగో అఖిల్ వచ్చి చూశాడంటే బాధపడతాడు. మరి ఏం చేయమంటావా ఆంటీ? నిద్ర లాపుకునేది. అఖిల్ వచ్చే వరకు మనిద్దరం కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడు కబుర్లేంటా ఆంటీ? బోరింగ్ గా ఉంటుంది. పోనీ కథలు కవితలు చెప్పుకుందామా? నాకు రెండు రావు. ఇదిగో నాకొచ్చుగా, నేను చెప్తాను. కథ చెప్తారా, కవిత చెప్తారా? కవిత చెప్తాను. మీరు కవయిత్రా? అవునే. అప్పట్లో మీ అంకుల్కి రోజు ఒక కవిత రాసి వినిపించేదాన్ని. అందుకే పోయాడు అంకుల్. ఏంటే సెటర్ వేస్తున్నావా? సారీ సారీ సారీ. కవిత కవిత చెప్పండి. కవిత. కాకు ఉంటుంది నల్లగా, కొంగ ఉంటుంది తెల్లగా, చిలుక ఉంటుంది పచ్చగా, కోడి పెడుతుంది గుడ్డు, ఆవు వేస్తుంది పేడ, ఆవు దూడ కూడా వేస్తుంది పేడ, గాడిదకు ఉంటాయి 4 కాళ్ళు, గుర్రానికి ఉంటాయి 4 కాళ్ళు. ఇదేంటి ఇలా పడిపోయింది? ఓ హారికా, హారికా నిద్రపోయింది. ఏంటో ఇది నిద్రపోతుంటే నాకు నిద్ర వస్తుంది.
ఏమండి ఇంత ఆలస్యమైంది ఏంటండి? ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది పవని. అయినా నువ్వేంటి ఇంకా మేల్కొనున్నావు? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇద్దరు ఫ్రెష్ అయ్యండి, భోజనం వడ్డిస్తాను. లేదు వదినా, ఆఫీస్లోనే తినేసి వచ్చాం. సరే అయితే మీరు రండి. అన్నయ్య కోసం వదిన మేల్కొనుంది, నా కోసం హారిక మేల్కొనుందో లేదో. ఏంటకిల్ ఇలా చేసావు? నేను ఆఫీస్లో కష్టపడి పనిచేసి ఇంటికొస్తే నా కోసం ఎదురు చూడకుండా గుర్రు పెట్టి నిద్రపోతున్నారా? నాకు భోజనం పెట్టాలని కూడా తెలీదా మీకు? నేను మేలుకొని ఉందాం అనుకున్నాను అఖిల్, కానీ ఆంటీనే నన్ను నిద్రపుచ్చింది. ఒసేయ్, అదేంటే నువ్వు నిద్రపోతానంటే నేను కదే మేల్కొని ఉండాలని చెప్పింది. కవితలు కూడా వినిపించాను కదే. అవి విని కళ్ళు తిరిగి పడిపోయాను. నువ్వు నిద్రపోయావు అనుకుని నేను ఆపండి. తోడు దొంగలు ఇద్దరు కలిసికట్టుగా అబద్ధాలు ఆడుతున్నారు. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదే. నువ్వు చేసిన తప్పుకి నేను భాస్కర్ అన్నయ్య శిక్ష అనుభవిస్తున్నావు. మామయ్య బ్రతికే ఉంటే నువ్వు ఇలా చేసేదానివి అత్తయ్య? ఆయన కోసం ఎదురు చూసేదానివి కదా. అవునరా చిన్నోడా, ఇప్పటికీ ఏదో ఒక మావయ్య రాకపోతాడా అని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. నీకు ఈ జన్మలో మళ్ళీ పెళ్లి కాదే. మీరు చేసిన తప్పుకి మీకు ఏదో ఒక శిక్ష వెయ్యాలి. ఇద్దరు వెళ్ళి గోడ కూర్చోవేయండి. అమ్మా, గోడకొచ్చినా ఈ టైంలోనా? ఏంట్రా చిన్నోడా? గోడ కూర్చో వేస్తారా లేకపోతే? వేస్తా. నేను మళ్ళీ వచ్చే వరకు ఇలాగే కూర్చోండి. కదిలారో ఇంతకంటే ఘోరమైన పనిష్మెంట్ ఇస్తా. కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అఖిల్. వదిలేస్తే నా రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను రా చిన్నోడా. ప్లీజ్ అఖిల్, ప్లీజ్ రా. అరే, ఈ అత్త మీద కనకరం చూపురా, ప్లీజ్ రా. సరే నువ్వు వెళ్ళు. అమ్మా అమ్మా, చూడు, నాకు వర్క్ ఉంది. నువ్వు డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా నిద్రపో. సరే. వసు గారు, ఈవినింగ్ నుండి మీరే చూసుకుంటున్నారు. మీరు రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను. అనుకి ఇలా ఉంటే నాకు నిద్రలా పడుతుందండి. అనుకి ఇప్పుడు బెటర్గా ఉందండి. ఏం కాదు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటానండి. లేదండి,
రేపటి వరకు మేలుకుని అనుని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు తన తండ్రిని నేనున్నాను కదండి. అనుకి మీరు తండ్రి అయితే నేను తల్లిని కానా? సారీ, నా ఉద్దేశం అది కాదు. మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటానని చెప్తున్నాను. మీరు ఉదయం నుంచి ఆఫీస్ పనుల్లో కష్టపడి ఉంటారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీరు కూడా మార్నింగ్ నుండి ఇంటి పని పిల్లల్ని చూసుకొని అలసిపోయింటారు కదండి. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇంటి పని పిల్లల పని చూసుకోవడం నా బాధ్యత అండి. ఇంకో 4 hours తర్వాత అనుకి మళ్ళీ సిరప్ ఇవ్వాలి. అప్పటి వరకు మేలుకొని ఉండాలి. మధ్య మధ్యలో ఈ తడిగుడ్డ కూడా మారుస్తూ ఉండాలి. నేను చూసుకుంటానండి, మీరు నిద్రపోండి. ఏమండి, అక్కడ పడుకోండి. నో ప్రాబ్లం, ఇక్కడే పడుకుంటాను. అనుకి ఇప్పుడు ఎలా ఉంది వసు? జ్వరం తగ్గిపోయింది అత్తయ్య. ఎలా ఉందమ్మా అను? ఓకే పెద్దమ్మా. ఆ దేవుడి దయ వల్ల నీకు త్వరగా జ్వరం తగ్గిపోయింది. దేవుడి దయ వల్ల కాదమ్మా, వసుగారి వల్ల అనుకి జ్వరం తగ్గిపోయింది. పాపం తన నైట్ అంతా మేల్కొని అనుని చూసుకుంది. నేను మేల్కొని ఉంటానన్నా వినలేదు. తను నిజంగా గ్రేట్ అమ్మా. ఏంటండి ఆ మాటలు? నా కూతురు కోసం నేను ఆ మాత్రం చేయలేనా? అను రాత్రంతా ఏం తినలేదు, నీరసంగా ఉంది. వేడిగా పాలిచ్చి తినడానికి ఏమైనా పెట్టాలి, అప్పుడే నీరసం తగ్గిపోతుంది. నేను వెళ్ళి పాలు తీసుకొని వస్తాను అత్తయ్య. మీకు వసు లాంటి మంచి అమ్మ రావటం మీ అదృష్టం. ఇక మీ గురించి నాకే దిగులు లేదు. అమ్మయ్యా, నైట్ అంతా కష్టపడితే ఇప్పటికి డిజైన్ కంప్లీట్ అయింది. త్వరగా ఆఫీస్కి వెళ్ళి అభి అన్నయ్యకు డిజైన్ చూపించాలి. గుడ్ మార్నింగ్ అఖిల్, కాఫీ తీసుకో. మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఒక మంచి పని చేసావు. టైంకి కాఫీ తీసుకొచ్చావు. థ్యాంక్ యూ అఖిల్. కానీ ఇప్పుడు కూడా నీ తెలివి తక్కువతనం చూపించావు. ఏం చేశాను అఖిల్? ఇంత చిన్న కప్కు అంత పెద్ద ట్రే అవసరమా? ఏదో గ్రాండ్ గా ఉంటుందని తెచ్చాను. ఈ బిల్డప్లే తగ్గించుకుంటే మంచిది. నేనేం చేసినా నీకు చెడుగానే కనిపిస్తుంది కదా. చేసే పని కరెక్ట్ గా చేస్తే ఏది బ్యాడ్ గా ఉండదు. ఓ షిట్, అమ్మో, ఆఫీస్కి టైం అవుతుంది.
హారిక 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 ఎక్కడికి వెళ్ళింది ఈ పిల్ల? ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళింది? కొంప తీసి చెప్పా పెట్టకుండా మళ్ళీ తన పుట్టింటికి గాని పోలేదు కదా? చిచ్చి 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 చి! ఎంగిలి కాఫీ చేతులకు అంటుకుంది. ఇక్కడ పెట్టిపోయారేంటి? ఆంటీ 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 ఏమైందే? ఎంత పని చేసావా ఆంటీ? ఏమైంది? ఆ షీట్ ని ఎందుకు చింపేశారు? ఎంగిలి కాఫీ చేతులకు అంటుకుందే. చిత్తు కాగితాన్ని చించి చేతులు తుడుచుకున్నాను. అది చిత్తు కాగితం కాదంటీ. అఖిల్ రాత్రంతా నిద్రపోకుండా కష్టపడి గీసిన డిజైన్. అత్తయ్యా! రాక్షసి, ఎంత పని చేసావే! నిన్ను నా కష్టంలంతా చించి పడేసావు కదే. నిన్ను చంపేస్తానే. చచ్చిపోవే, చచ్చిపో. అసలు నీ రూమ్లోకి ఎవరు రమ్మన్నారు? నీ వల్ల నా డిజైన్ అంతా పాడైపోయింది. డిజైన్ అని నాకు తెలియదురా. నువ్వు కాఫీ తెచ్చినప్పుడే అనుకున్నానే ఇలాంటి బ్యాడ్ ఏదో జరుగుతుందని. ఎవరు తెమ్మన్నారా నిన్ను కాఫీ? నిన్ను చెవుల్లో రక్తం వచ్చేలా తింటాడేంటండి? చిన్నప్పుడు వాడికి మాటలు సరిగా రాకపోతే నేనే వాడికి వసపోసానే. ఆ పాపానికి ఇప్పుడు నన్నే బండ బూతులు తిట్టాడు. అమ్మా! ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. ఏంటండి మీరు ఐరన్ చేస్తున్నారు? కాస్త ఆగితే నేనే చేసిచ్చేదాన్ని కదా. ఎందుకు? అన్ని పనులు నువ్వే చేస్తున్నావని నన్ను దెప్పి పొడవడానికా? నేనెప్పుడైనా అలా అన్నానా? ఎందుకనలేదు? ఆ రోజు మొత్తం ఇంటి పనులని మాతో చేయించారు కదా, అది తలుచుకుంటేనే ఒంట్లో వణుకు వస్తుంది. అమ్మో, మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు. ఆ రోజు మీరే మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. మీరెక్కువ మేం తక్కువ అని ఆర్గ్యూ చేశారు. అందుకేగా అష్ట కష్టాలు పడ్డాం. ఆ రోజు గుర్తొచ్చి ఈ రోజుకి నా పనులు నేనే చేసుకుంటున్నాను. అప్పుడేదో అలా అయిందని అదే మనసులో పెట్టుకుంటారా? మర్చిపోయే రోజా అది? మా మగాళ్లకు జీవితంలో మడుపురాని రోజు. అయితే ఏంటిప్పుడు? నేను చెడ్డదాన్ని, రాక్షసిని, దుర్మార్గురాల్ని అంటున్నారా? అయ్యో, మీతోనే చాకరీ చేయిస్తున్నానని అందరూ అనుకోవాలా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు పావని, ఊరికే అన్నాను. లేదు, మనసులో ఏదో పెట్టుకునే అంటున్నారు. అయ్యయ్యో, నీ మీద ఒట్టు పావని. నువ్వు కాఫీ తెచ్చే వరకు ఖాళీగా ఉండడం ఎందుకని నా బట్టలు నేనే ఇస్త్రీ చేసుకుంటున్నాను. టైం సేవ్ చేయడం కోసం చేస్తున్నానే తప్ప నీ మీద కోపంతో కాదు. లేదు, నాపై మీరు కోపంగా ఉన్నారు. అందుకే నన్నిలా అవమానిస్తున్నారు. నేను హర్ట్ అయ్యాను, అలిగాను. నేను మీతో మాట్లాడను. పావని పావని, నీకు దండం పెడతానే, దయచేసి అలాంటి దారుణమైన డెసిషన్స్ తీసుకోవద్దు. అయినా నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారు. పిల్లల మీద ఒట్టు పావని. నా బంగారు కదూ, నా బుజ్జి కదూ, మా పావని కదా. అలా అలగకు ప్లీజ్. నేనేం అలగలేదు.
ఊరికే మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. ఆ? నిజంగానా? నిజంగానే. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. మ్, మీ పనులు చేయడం నాకు కష్టం కాదండి, చాలా ఇష్టం. నాకు తెలుసు పావని, నీ విషయంలో నేను చాలా లక్కీ. మీ విషయంలో నేను మీకన్నా లక్కీ. కాఫీ తాగండి, త్వరగా చేసిస్తాను.